తినడానికి తిండి లేదు, కొనడానికి డబ్బులు లేవు. ఎవరైనా దాతలు రొట్టెలిస్తేనే పూట గడుస్తుంది. ఆ దేశంలో చాలామంది ప్రజలకు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఆ దేశం చిక్కుకుంది కూడా. అప్పులు కుప్పల్లా మారిపోయాయి. అప్పు పుట్టకపోతే కడుపు నిండని పరిస్థితి నెలకొంది. అయితే దివాలా అంచునకు చేరిన ఆ దేశాన్ని రైట్ ట్రాక్లో నడిపించాలని అక్కడ ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్ళాడు. యుఏఈ అధ్యక్షుడిని బతిమాలుకున్నాడు. మొత్తానికి $1000 కోట్ల పెట్టుబడుల హామీని ఆ సంక్షోభ దేశ ప్రధాని పొందాడు. ఆ దేశానికి మొత్తం $13,000 కోట్ల విదేశీ రుణాలున్నాయి. ఈ విషయం సదరు ప్రధాని మర్చిపోయాడు. యుఏఈ 1000 కోట్ల హామీతోనే రెచ్చిపోయాడు. ఇక తమ దేశం అడుక్కు తినే రోజులు పోయాయని బోల్డ్ కామెంట్స్ చేశాడు. అడుక్కునే పాత్ర అవసరం లేదని, దాన్ని పగలగొట్టానని చెప్పుకొచ్చాడు. అసలు నిజంగానే ఆ దేశం ఇక అడుక్కునే అవసరం ఏర్పడదా? ఆ దేశ ప్రధాని ప్లాన్ వర్కౌట్ అవుతుందా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ అడుక్కు తినే కష్టాలు తప్పినట్టేనా? యుఏఈలో పాక్ ప్రధాని చేసిన బోల్డ్ కామెంట్లు ఏంటి? ప్రభుత్వ ఆస్తులను పాక్ ఎందుకు తెగనమ్ముతోంది? పాకిస్తాన్ దారిద్ర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. అప్పుల కుప్పలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కష్టాల కడలిలో దేశ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతోంది. సంక్షోభం నుంచి దేశాన్ని ట్రాక్ పైకి తెచ్చేందుకు షహబాజ్ షరీఫ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో దేశంలోని పారిశ్రామికవేత్తలను స్వయంగా కలిసి సలహాలు తీసుకుంటున్నారు. ప్రస్తుత సంక్షోభం సమయంలో భారత్తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరిస్తేనే మేలని అక్కడి పారిశ్రామికవేత్తలు సలహాలిచ్చారు. భారత్ కూడా పొరుగు దేశాలకు ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ అడుగు ముందుకు వెయ్యలేకపోతోంది. దీనికి ఆ దేశ మిలిటరీనే కారణం. మిలిటరీని కాదని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం భారత్తో స్నేహానికి సాహసించే అవకాశం లేదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలపై పాకిస్తాన్ కన్నేసింది. అంటే మళ్లీ రుణాల కోసం మిత్రదేశాలను దేహీ అని అడుక్కోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ క్రమంలో తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ షహబాజ్ చేసిన బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ అడుక్కునే రోజులు ఇక ముగిశాయని షహబాజ్ చెప్పారు. అడుక్కునే పాత్రను పగలగొట్టినట్లు పాక్ ప్రధాని వెల్లడించారు. సోదర దేశానికి చిప్పతో వచ్చానని ఇప్పుడు పగలగొట్టినట్లు షహబాజ్ షరీఫ్ తెలిపారు. నిజానికి షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం విదేశీ రుణాలు $13,000 కోట్ల. ఈ రుణాలు తీర్చారంటే పాకిస్తాన్ అడుక్కోకుండా ఏం చెయ్యనుంది అంటే పెట్టుబడులు అనే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్లో ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు హాజరైన షహబాజ్ షరీఫ్ అక్కడి నుంచి యుఏఈకి వెళ్లారు. ఈ క్రమంలో యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్ అల్ నయన్ను కలుసుకున్నారు. అనంతరం షహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్లో యుఏఈ $1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది భారీ మొత్తమే. అయితే ఆ నిధులను యుఏఈ ఎక్కడ పెట్టుబడులు పెట్టనుందో తెలుసా? కానీ ఈ విషయంలో అటు పాకిస్తాన్ కానీ ఇటు యుఏఈ కానీ క్లారిటీ ఇవ్వలేదు. పాకిస్తాన్ ప్రకటన ప్రకారం బహుళ రంగాల్లో యుఏఈ పెట్టుబడులు పెట్టనుంది. అయితే ఒక్క యుఏఈ మాత్రమే ఈ పెట్టుబడులను పెట్టడం లేదు. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా $2,500 కోట్ల పాకిస్తాన్లో పెట్టుబడి పెట్టనున్నట్లు రియాద్ తెలిపింది. ఇటీవల సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఇస్లామాబాద్ను సందర్శించారు. అందుకు భారీగానే వ్యాపార ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు వెళ్లింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను త్వరలోనే చేసుకునే అవకాశం ఉంది. నిజానికి సౌదీ కింగ్ మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్లో పర్యటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMFతోనూ పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది. IMF మరోసారి రుణ ప్యాకేజీని ప్రకటించాలని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ కోరుతున్నారు. ఈసారి పాకిస్తాన్ ఎంత రుణాన్ని కోరుతోంది? 600 నుంచి 800 కోట్ల ఇవ్వమని IMFను ఇస్లామాబాద్ అడుగుతోంది. అయితే IMF రుణ ప్యాకేజీని ఇవ్వాలంటే పాకిస్తాన్ మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది. పన్నులను పెంచడంతో పాటు ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది.
అంటే పలు పథకాల కింద ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను ఎత్తివేయాలని IMF సూచిస్తోంది. అంటే గ్యాస్, విద్యుత్ ధరలను పెంచమని కోరుతోంది. అవసరమైతే ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవాలని ఇస్లామాబాద్ను సలహాలిస్తోంది. ఇవన్నీ అమలు చేసినప్పుడే ద్రవ్యనిధి సంస్థ రుణ ప్యాకేజీకి ఆమోదం తెలుపుతుంది. ఇదే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను ఆందోళనకు గురిచేస్తోంది. IMF సూచించిన సంస్కరణలను తీసుకొస్తే పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగే అవకాశం ఉంది. అంటే నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందని ఎత్తుకు చేరుకుంటాయి. ప్రజల జీవన పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతాయి. నిత్యావసరాల ధరలు ఇప్పటికే కొండెక్కాయి. ఈ విషయంలో ప్రజలు షరీఫ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో IMF ఆంక్షలను ఆమోదించి ప్రధాని షహబాజ్ రిస్క్ చేయగలరా అన్న చర్చ సాగుతోంది. ఇక్కడ ఒకే మార్గం ఉంది. పాకిస్తాన్ కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్కు రుణాల గురించి మాట్లాడితే తప్పకుండా చైనాను గుర్తు చేసుకోవాల్సిందే. పాకిస్తాన్ మొత్తం విదేశీ రుణాల్లో 30% చైనా ఇచ్చినవే ఉన్నాయి. అయితే బీజింగ్ ఇచ్చిన కొన్ని రుణాలను పునర్నిర్మించాలని ఇస్లామాబాద్ కోరుకుంటోంది. అంటే రుణాల చెల్లింపుల్లో మినహాయింపును పాకిస్తాన్ ఆశిస్తోంది. 1500 కోట్ల డాలర్లను పునర్నిర్మించమని బీజింగ్ను ఇస్లామాబాద్ కోరుతోంది. ఈ రుణాలు మొత్తం చైనా ఇంధన ఉత్పత్తిదారు కంపెనీలకు పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది. చైనా కంపెనీలు పాకిస్తాన్లో పవర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయా కంపెనీల రుణాలను పాకిస్తాన్ చెల్లించలేదు. ఈ రుణాల చెల్లింపును 5 ఏళ్లకు పొడిగించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనాను కోరుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ప్రతిపాదనకు చైనా అంగీకరిస్తే రుణ చెల్లింపుల్లో కాస్త ఊరట కలుగుతుంది. సుమారు 200 కోట్ల డాలర్లు పాకిస్తాన్కు సేవ్ అవుతాయి. అదే సమయంలో భవిష్యత్తు చైనా పెట్టుబడులకు ఈ పరిణామం ప్రతికూలంగా మారుతుంది. వేల కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి భారీగా మౌలిక వసతుల ప్రాజెక్టులను చైనా నిర్మించింది. చివరికి ఆ పెట్టుబడులను తిరిగి చైనాకు చెల్లించాలి. కానీ పాకిస్తాన్ అందుకు విరుద్ధంగా ఆ నిధులు చెల్లింపును 5 ఏళ్లు వాయిదా వేయాలని కోరుతోంది. ఇది పాకిస్తాన్కు అవసరమేమో కానీ పెట్టుబడులు పెట్టిన దేశాలకు భారీ దెబ్బే. నిజానికి పాకిస్తాన్కు ఇప్పుడు ఎలాంటి చాయిస్లు లేవు. జూన్ 4లోగా లోన్ రీస్ట్రక్చర్ డీల్ చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈలోగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ బీజింగ్ను సందర్శించే అవకాశం ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి షహబాజ్ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. పాకిస్తాన్ తాజాగా వేస్తున్న అడుగులను ఒకసారి పరిశీలిద్దాం. గల్ఫ్ నుంచి భారీగా పెట్టుబడులను పాకిస్తాన్ ఆశిస్తోంది. IMF నుంచి రుణ ప్యాకేజీని కోరుతోంది. రుణాల పునర్నిర్మాణానికి చైనాతో చర్చలు జరపనుంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ది బహుముఖ ఆర్థిక పోరాటం అన్నమాట. కేవలం పెట్టుబడులే పాకిస్తాన్ ఎకానమీకి కాస్త ఊరట ఇవ్వగలవు. పెట్టుబడులు అంటే ఆ దేశానికి ఆదాయమే అన్నమాట. ఆదాయం వస్తే ఆటోమేటిక్గా రుణాలు తిరిగి చెల్లించే అవకాశం లభిస్తుంది. రుణాలు చెల్లిస్తే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. ఇదే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ విస్తృతమైన ప్లాన్. అసలు ప్రశ్న ఏంటంటే షహబాజ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఇస్లామాబాద్ మంచి ఊపు మీద ఉంది. ప్రభుత్వ ఆస్తులను విక్రయించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రికార్డు వేగంగా వనరులు ఇతరులకు అప్పగిస్తోంది. పలు పెట్టుబడులకు లైసెన్సులు కూడా వేగంగా అందిస్తోంది. ప్రాథమికంగా చూస్తే వనరులను, ఆస్తులను పాకిస్తాన్ అమ్మేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే షహబాజ్ షరీఫ్ తొందరపడి ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్ ఇక గిన్నె పట్టుకుని అడుక్కునే రోజులు పోయాయని UAEలో షహబాజ్ షరీఫ్ చెప్పారు. కానీ పాకిస్తాన్ పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్ భిక్షమెత్తుకునే పాత్రను ఇప్పుడిప్పుడే పగలగొట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి అంత ఈజీగా గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు.